హాయ్ అండి. వెల్కమ్ టు మేఘ్నా క్రియేషన్స్. ఇప్పుడు గీతం హాస్పిటల్‌కి వెళ్తున్నామండి మేము. మా పెద్ద పాపకి అస్సలు బాలేదు. అంటే ఏంటో నోరంతా ఇన్ఫెక్షన్ వచ్చింది. నోరు పోతాయి కదా అని చెప్పి నేను ఊరుకున్నాను. ఏం కాదు మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతదని. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో ఎవరికైనా హెల్ప్ అవుతదని నేను ముందే చెప్తున్నాను. మనం మామూలుగా నోరుపోతంటే అది వేరు. పెదాల దగ్గర అది కొంచెం వైట్ కలర్‌లో వస్తది కదా! ఏమి తినలేము, అసలు ఉండలేము. దాన్ని అల్సర్ అంటారంట. నోటి అల్సర్ అదేమి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం దానికి మెడికల్ స్టోర్‌లో దొరికే ఏదో యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అన్నీ యూజ్ చేయకూడదు. అవేమి వాడక్కర్లేదట. ఒక ఆయింట్‌మెంట్ ఉందన్నమాట అది. గీతం హాస్పిటల్‌లో డాక్టరే రాశారు. ఆ ఆయింట్‌మెంట్ మనం తీసుకొని ఎక్కడైతే మనకు నోట్లో బాలేదో అక్కడ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఫుడ్ ఏదైనా ఏం తింటామో అది తినేసి ఉండిపోవచ్చట. వాటర్ ఎక్కువ తాగమని చెప్పారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు అంతే. ఇలా ఎవరికైనా చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా అవుతది కదా! ఏది పడితే అది టాబ్లెట్స్ వేసుకోవద్దు. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతదని నేను చెప్తున్నాను. ఇంక 2 డేస్ చూసి మా మేఘనని తీసుకొని వెళ్ళిపోతుందనమాట. ఇదిగో ఇక్కడ దారిలో ఆపి ఏమైనా తింటదేమో అని చెప్పి వాళ్ళ డాడీ టిఫిన్ ఇప్పిస్తే కొంచెం కష్టపడుతూనే తింటుంది. పోన్లే ఇప్పటికైనా తింటుందని చెప్పి నవ్వుతున్నా అనమాట. ఇంటి దగ్గర పెడితే అసలు ఏం తినలేదు కదా నువ్వు అని చెప్పంటే, అది తింటావా, ఇది తింటావా అని అడుగుతున్నాడు వాళ్ళ డాడీ ఇక్కడ దాన్ని. అగో ఎక్కడికెళ్తే ఆళ్ళిద్దరు మాటలు ఆళ్ళిద్దరవే. ఇంక నన్ను పట్టించుకోరమాట. ఇలా ముగ్గురు ఒకటయిపోతారు ఎక్కడికైనా ఎళ్తే. ఇదిగోండి మళ్ళీ ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎందుకో ఈరోజు కొంచెం కెమెరాలో కనిపించింది. లేదంటేనా ఎప్పుడు ఫోన్ ఇలా పెట్టినా పక్కకెళ్ళిపోతది. ఉండదు సరిగ్గా. ఈరోజు బాగానే నవ్వుతుంది. ఏంటో మరి అర్థం కాలేదు. అదిగోండి గీతం హాస్పిటల్‌కి వచ్చేసాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బావుంది గానీ, కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది. ఉదయం మేము 10 గంటలకు అనుకుంటా వచ్చాం. సాయంత్రం 3:30 అయిపోయింది మేము మళ్ళీ ఇంటికెళ్ళేసరికి. ఎలాగో ఇంక పాపకు చూపించడానికి వచ్చాం కదా అని చెప్పి నేను మా ఆయన కూడా చెక్ చేయించుకున్నాం మాట. హాస్పిటల్‌కి మళ్ళీ ఇంత దూరం కదా! వచ్చినప్పుడే చూపించుకోవాలని. హాస్పిటలు, స్టాఫు మొత్తం అంతా బావుంది. కానీ కొంచెం టైం పడుతుంది. హాస్పిటల్ అంటేనే అంత కదా! మనం వెళ్ళగానే పని అయిపోవాలంటే కుదరదు. కానీ నాకైతే ఇక్కడ సర్వీస్ చాలా నచ్చింది. డబ్బులు కూడా బయట వేరే హాస్పిటల్స్‌తో చూసుకుంటే చాలా తక్కువ. అనిపించింది నాకు. అక్కడికెళ్ళి తీసుకొచ్చిన మధ్యాహ్నం నుంచే మా పిల్ల నీట్‌గా అన్నం అది తినేస్తుంది. చూడండి ఇక్కడ నా వంటలకి పేర్లు పెడుతున్నారు వీళ్ళు. నేను చెప్తున్నానన్నమాట. ఈ క్లిప్ ఖచ్చితంగా నేను ఉంచుతాను. ఇడుములు అయిపోయిన తర్వాత బిర్యానీలు అవి చేయమంటారు కదా! అప్పుడు చెప్తాను నేను అని చెప్తున్నానన్నమాట. మా మేఘన మాత్రం సేఫ్ సైడ్‌గా నేను వండింది బావుంటదా లేదా అని అడిగితే, లేదమ్మా నువ్వు చాలా బాగా వండుతావు అని చెప్పేస్తుంది అప్పుడే. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేనేమైనా అంటానని చెప్పి. మా ఆయన మాత్రం నువ్వు వండిందే తినాలి అది ఇది అని చెప్పి అంటున్నారక్కడ. ఖచ్ అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.